ఉగాది శుభాకాంక్షలు. షడ్రుచులు తయారు చేశారు. దీంట్లో బెల్లము, తీపికి, మామిడి, వగరుకు, చేదుకు వేప పువ్వు, కారము, చిల్లీ పౌడరు, సాల్ట్, ఉప్పు, నెక్స్ట్ పులుపుకు చింతపండు, వీటన్నిటిని కలిపి చల్లగా ఉండే కుండలో వేసి తాగాలి. ఉగాది రోజు ముఖ్యంగా వేప పువ్వు తినడం కోసమే ఈ ఉగాది జరుపుకోవడం జరుగుతుంది. నీకే సరిపోదు. ఏంటంటారు పెద్ద బొగండి నింపుతాను. 6 గంటలే మొదలు ఉగాదిలో అంటే సంవత్సరం సంకేతంగా మనం చెప్పుకుంటాం. ఒకనొకప్పుడు సోమకాసురుడు అనే రాక్షసుడు ఉంటాడు. అతను వేదాలను దొంగిలించినప్పుడు అవతారమూర్తి అయిన విష్ణుమూర్తి అవతారంలో ఆయన ఎత్తి సోమకాసురుని చంపడం జరుగుతుంది. అతన్ని హతం చేసిన కారణంగానే ఈ పండుగ మనం జరుపుకుంటాం సార్. అయితే మన జీవిత గమనంలో కూడా చాలా రకాల మార్పులు ఉంటాయి. దాని సంకేతంగా మనం ఈ పండుగను చేసుకుంటాము. ఇక్కడ షడ్రుచులు అంటే 6 రుచులు: తీపి, పులుపు, ఉప్పు, కారం, తర్వాత మామిడి, చేదు. ఇవన్నీ కూడా మన జీవితంలో కష్టాలు, నష్టాలు, బాధలు, అనేక రకాల పరిస్థితులను మనం దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పండుగని షడ్రుచులను ఆధారం చేసుకున్న సంవత్సరం అంతా కూడా సహనం కోల్పోకుండా ఉండడానికి దీన్ని గుర్తుగా మనం ఉంచుకొని ఆ సంవత్సరం అంతా అన్నిటినీ భరిస్తూ మన జీవితాన్ని సుగమం చేసుకోవడానికి ఈ పండుగను జరుపుకుంటాం. అందరికీ మనం దృష్టిలో పెట్టుకొని బాధలు రాగానే, కష్టాలు రాగానే భయపడడం ఇలాంటివి చేయకుండా అన్ని సమపాలలో తీసుకునే విధంగా మనం జీవించాలని ఈ పండుగను జరుపుకుంటాం. హ్యాపీ ఉగాది. ఎప్పుడు అవుతారు నాకు? జస్ట్ వెయిట్. వేసినట్టే మేడం, అక్కడ పులుపు జస్ట్ వేద్దాం. ఏం కాదు సార్, కొంచెం నీట్గా ఫార్మాలిటీగా వేస్తున్నాం అంత చేయడం. 27 मारेंगे 6 ఆ
ఇంకొక